మీరు చూస్తున్నది T24/7 న్యూస్. నిన్న మొన్నటి వరకు గల్ఫ్ దేశాలకు విజిట్ వీసా, ట్రాన్సిట్ వీసాలతో వందలాది మందిని మోసం చేసిన కొందరు ఇప్పుడు యూరప్ పేరిట కొత్త పంథా ఎంచుకున్నారు. యూరప్ వెళ్లాలనుకునే అమాయకులకు లక్షల్లో జీతాలు ఉంటాయని మాయ మాటలు చెప్పి అక్రమంగా, కూడుగుడ్డ లేని పేద ఆఫ్రికా దేశాల్లో విడిచిపెడుతున్నారు. ఇందుకు బీహార్, నేపాల్ వయా పాకిస్తాన్ వాళ్లు ఒక సిండికేట్గా మారి, డూప్లికేట్ డాక్యుమెంట్లు సృష్టించి, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, అర్మేనియా, ఇథియోపియా వంటి పేద దేశాలలో వదిలిపెడుతున్నారు. మంచిర్యాల జిల్లా బుట్టాపూర్కు చెందిన కొక్కిరికల్ల గంగాధర్ను, మెట్పల్లికి చెందిన ఒక ఏజెంట్, ఉజ్బెకిస్తాన్లో మంచి కంపెనీలో వీసాలు ఉన్నాయని నెలకు $500 జీతం అన్నం ఫ్రీ అని నమ్మించి, అతని వద్ద $2,20,000 తీసుకొని, అతన్ని ఉజ్బెకిస్తాన్కు ఢిల్లీ నుండి ఒక నెల విజిట్ వీసాపై ఒక చిన్న కంపెనీలో దించారు. గంగాధర్ను కంపెనీలో అక్కడి మేనేజర్ పనిలో పెట్టుకుని, ఎలాంటి జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటున్నారు. జీతం అడిగితే, మీ ఏజెంట్లకు నేను డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాను అని, ఆ డబ్బులు ముట్టిన తర్వాత మళ్లీ వీసా డబ్బులు చెల్లించిన తర్వాత నెలకు కొంత మొత్తం చెల్లిస్తామని మేనేజర్ చెప్పడంతో గంగాధర్ కంగుతిన్నాడు. గంగాధర్ విజిట్ వీసా నెల రోజుల గడువు ముగియడంతో అక్కడి కంపెనీ మేనేజర్ దేశం నుండి బయటకు పంపి 6 నెలలు బిజినెస్ వీసా వేశారు. ఇప్పుడు ఈ ఖర్చులు మొత్తం గంగాధర్ జీతం నుండి కట్ చేసుకుంటున్నారు. నన్ను ఇంటికి పంపమని మేనేజర్ను వేడుకుంటే $800 చెల్లించి వెళ్లిపొమ్మంటున్నాడని గంగాధర్ T24/7 న్యూస్కు వీడియో రికార్డింగ్ చేసి పంపించాడు. సార్ నమస్కారం సార్. నాకు ఇబ్బంది ఉంది సార్. నన్ను ఏజెంట్ మోసం చేశాడు సార్. నన్ను రష్యా అని చెప్పి లోడింగ్ అన్లోడింగ్ అని చెప్పి ఉజ్బెకిస్తాన్ పంపించాడు సార్. ఉజ్బెకిస్తాన్లో నేను టీల్ మిక్సర్ మీద వచ్చిన సార్. 8 గంటల డ్యూటీ $500 అని చెప్పి పంపించాడు సార్. నా దగ్గర తీసుకున్న డబ్బులు సార్ 2,20,000 సార్. సాన్పాస్ సార్, మీరు దయచేసి నన్ను ఆదుకోవాలని కోరుతున్నా సార్. ఎందుకంటే నేను ఇబ్బందులు ఉన్నా సార్. నేను వచ్చిన టీల్ మిక్సర్ మీద సార్ వీళ్ళు చేసేది పని 11 గంటలు 10 గంటలన్నర అవుతుంది సార్. ఒకరోజు 11 గంటలు 10 గంటలన్నర 11 గంటలు అయితే అవుతుంది సార్ మినిమంగా. మాకు చెప్పింది 8 గంటల డ్యూటీ అని. మేము ఇక్కడ ఉన్న జిమ్మి అనే వ్యక్తిని అడిగితే, అవన్నీ నాకు సంబంధం లేదు, మీ ఏజెంట్ ఆడుకోర్రి అని చెప్తున్నాడు సార్. మా ఏజెంట్కి నందకిషోర్కి ఫోన్ చేసే సార్, మెట్పల్లి సార్. అతన్ని ఫోన్ చేస్తే చెప్పినట్టు పని ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని నన్ను ఇట్లా ఆపుకొస్తుంది సార్. జీతం ఎంత అంటే జీతం ఇప్పటికేం లెక్కలేదు సార్. నాకు ఎంత ఏ సభ్యత్వం ఉండదు వెళ్తలేదు సార్. నాకు ఇప్పటికైతే డబ్బులేమో మాకు అందలేదు సార్. ఎందుకంటే నన్ను దయచేసి సాన్పాస్ సార్ నన్ను ఆదుకోవాలని కోరుతున్నా సార్ మిమ్మల్ని. ఎందుకంటే నేను ఇబ్బందులు ఉన్నా సార్. నాకు చెప్పిన డ్యూటీ లేదు, నాకు చెప్పిన పని లేదు సార్. తీసుకొచ్చి టాప్ మీద పెట్టాడు సార్. మేషన్ పని సార్ 30 సెంటీల టాపులు సార్. 30 సెంటీలు ఎత్తు, 60 సెంటీల పొడవు సార్. ఇవి పెట్టాలా సార్, ఒక్కడ పెట్టుకోవాలి. ఇంత అంత అని ఇబ్బంది చేస్తున్నారు సార్. ఇక్కడ నాది పని కాదు, నేను వెళ్ళిపోతానా అంటే $800 కట్టి నువ్వు వెళ్ళిపో అంటారు సార్. మరి ఏంది ఇది, నాకు వచ్చిన పని కాదు, మరి ఓల్డ్ టైం వస్తుంది కదా, 8 గంటలు చెప్పాడుగా మా ఏజెంట్, అది ఇదని అంటే, మీ ఏజెంట్ ఆడుకొని నాకు సంబంధం లేదు, మీ ఏజెంట్ నాకు వీసా డబ్బులు కొట్టలేదు అని ఇబ్బంది చేస్తుంది సార్. పాస్పోర్ట్ ఇవ్వమంటే పాస్పోర్ట్ ఇస్తలేరు సార్. టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇస్తలేడు సార్. నాకు ఇప్పటి జీతం ఇవ్వలేదు సార్. పరిస్థితి ఇబ్బంది ఉంది సార్. అది ఎంత జీతం అన్నది ఏం ఇప్పటికి తెలియదు సార్. 200 ఇస్తుండా, 400 కడుతుండా, 500 కడుతుండా, ఏది లేదు సార్. ఇప్పటికీ మాకు డబ్బు ఏం రాలేదు సార్. నన్ను దయచేసి ఇండియాకి రప్పించే ప్రయత్నం చేయండి సార్. బాధలు ఉన్నా సార్. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్. నన్ను ఏజెంట్ నందకిషోర్ అనే వ్యక్తి మోసం చేశాడు. అతన్ని మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నా సార్. నన్ను ఇంటికి రప్పించి మీరు ఇంటికి రప్పించే ప్రయత్నం చేయండి సార్. కొద్దిగా పుణ్యం ఉంటుంది సార్. ఉజ్బెకిస్తాన్ పంపించండి సార్. రష్యా అని చెప్పి నన్ను ఉజ్బెకిస్తాన్ పంపించండి సార్. ఇక టేకేదార్ దగ్గర పని మీద పెట్టండి సార్. కంపెనీ కాదు, ఏం కాదు సార్. మాకు కంపెనీ లేదు, ఏం లేదు సార్. ఇది లేబరు కంపెనీ అని అది దాంట్లో పెట్టండి సార్. అది టేకేదారి పని సార్. దీనికి టేకేదారి పని ఉన్న రోజు చేయాలి, లేని రోజు లేదు సార్. లేని రోజు ఏం లేదు సార్. ఉన్న రోజు చేయాలి, లేకపోతే లేదు. ఇదే సైడ్ మీద ఉండాలి, ఇక్కడనే ఉండాలి సార్. ఏమైంది ఏం కథ ఎవరు దృష్టిలో ఉన్నారు సార్. మా పరిస్థితి బాగా ఇబ్బంది ఉంది సార్. నన్ను ఇండియాకి రప్పించే ప్రయత్నం చేయండి సార్. సాన్పాస్ సార్, మీరు దయచేసి నాకు కొద్దిగా దయ చూపండి సార్. నేను కోరుతున్నా సార్. ఉజ్బెకిస్తాన్ టాస్కింట్ అత్తసాద్ సిటీ. ఇక్కడ పనిచేసే మనిషి హంజా ప్లస్ జిమ్మి
ఇద్దరు చేయిస్తారు సార్. వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ ఉంది సార్ నాది. నాకు ఇచ్చి ఇండియాకి రప్పించే ప్రయత్నం చేయండి సార్. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. మిమ్మల్ని వేడుకుంటున్నా సార్, దండం పెట్టి వేడుకుంటున్నా సార్. దయచేసి నాకు న్యాయం చేయండి సార్. సరే సార్, ఉంటా సార్. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా సార్.